నటశేఖర కృష్ణ తొలిసారిగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం సింహాసనం. మార్చి 21తో సింహాసనం 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. మొదటి నుంచి నటరత్న ఎన్టీఆర్ ను అభిమానిస్తూ ఆయన సాగిన పందాలోనే పయనిస్తూ వచ్చారు కృష్ణ. ఎన్టీఆర్ లాగే తాను దర్శకత్వం వహించాలని కృష్ణ ఏనాటి నుంచో ఆశిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ తాను నటుడుగా అడుగుపెట్టిన 12 ఏళ్లకు దర్శకత్వం వహిస్తూ తొలి ప్రయత్నంగా సీతారామ కళ్యాణం అనే పౌరాణికం రూపొందించారు. కృష్ణ తాను చిత్రసీమలో ప్రవేశించిన 21 సంవత్సరాలకు మెగాఫోన్ పట్టి మొదటి చిత్రంగా జానపద కథతో సింహాసనం తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మాలయ పతాకంపై కృష్ణ సోదరులు జి హనుమంతరావు, జి ఆదిశేషగిరిరావు నిర్మించారు. తెలుగులో మొట్టమొదటి 70mm సినిమాగా సింహాసనం వెలుగు చూసింది. ఈ చిత్రంలో జయప్రద, మందాకిని నాయకులు, సత్యనారాయణ, వహీదా రెహమాన్, ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి, ఎం బాలయ్య, కాంతారావు ఇతర ముఖ్య పాత్రధారులు. బప్పిలహరి స్వరకల్పనలో వేటూరి ఆత్రేయ పాటలో పలికించారు. సింహాసనం చిత్రం భారీ ఓపెనింగ్స్ చూసింది. ఈ సినిమా విడుదలైన 6 70mm థియేటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. హైదరాబాద్ లో 4 ఆటలతో 100 రోజులు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ విషయాన్ని విశేషంగా ముచ్చటించుకున్నారు. కృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. ఇదే చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ సినిమా సమయానికి కృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మధ్య విభేదాలున్నాయి. అందువల్ల ఈ సినిమాలో కృష్ణకు రాజ్ సీతారాం అనే గాయకుడు నేపథ్య గానం చేశారు. కృష్ణ అభిమానులను విశేషంగా అలరిస్తూ సింహాసనం చిత్రం విజయ పందంలో సాగింది. హిందీలో సింహాసన్ అంతగా మురిపించలేకపోయింది. తాను తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం విజయం సాధించగానే కృష్ణ ఉత్సాహంగా మెగాఫోన్ పట్టుకుని సాగారు. ఆయన దర్శకత్వంలో తరువాతి రోజుల్లో రూపొందిన శంకారావం, ముగ్గురు కొడుకులు, కలిగ కర్ణుడు, కొడుకుదిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, బాలచంద్రుడు, రిక్షావాలా, అల్లుడు దిద్దిన కాపురం, నాగాస్త్రం, రక్త తర్పణం వంటి చిత్రాలు వెలుగు చూశాయి. అయితే వీటిలో ఏది సింహాసనం స్థాయిలో అలరించలేకపోయింది. ఏదేమైనా కృష్ణ దర్శకునిగాను సాగి అభిమానులకు ఆనందం పంచారు. అందుకు బీజం వేసిన చిత్రంగా సింహాసనం నిలిచింది. ఈనాటికి ఈ మూవీ ఫ్యాన్స్ ను ఏదో రూపంలో అలరిస్తూనే ఉండడం విశేషం. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.